అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊంజల్ సేవ ఉంటుంది. ప్రతి ఒక్క నెల ఊంజల్ సేవ ఉంటుంది. ఈ నెల విశేషం ఏమంటే అయ్యప్ప స్వామి భక్తులు మాలేసుకున్నారు కాబట్టి అంబల పూజ జరగబడుతుంది. అంబల పూజకి మన అయ్యప్ప స్వామి మాలేసుకునే వాళ్ళ భక్తులు గురుస్వామిలు ప్రతి ఒక్కరు వచ్చి ఇలా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లే కన్ని స్వాములు ఈడ వస్తే కన్ని పూజలు కూడా చేయబడుతుంది. కన్ని పూజలు చేసి వాళ్ళ కలశాలు కూడా ఇవ్వబడుతుంది. ఈరోజు 7 గంటలకి ఊంజల్ సేవ అంబల పూజ 2 బీసీ కాలనీ గంటావూరులో జరగబడుతుంది. ప్రతి ఒక్కరు భక్తులు గంటావూరు భక్తులు పలంనేరి మండలం భక్తులు చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మరీ కోరుతున్నాం. శ్రీ మాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఊంజల్ సేవ కార్యక్రమము నిర్వహించబడుతుంది. అలానే ఈరోజు ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప మాలధారకులు, అలానే గురుస్వాములు, కన్యస్వాములు అందరికీ వచ్చి ఈరోజు మనము విశేషముగా అంబల పూజ చేసుకుంటున్నాము. ఈ అంబల పూజలో గురుస్వాములు, కన్యస్వాములు, అయ్యప్ప స్వాములు, కన్యస్వాములకి అదేవిధంగా కన్య పూజ జరుగుతుంది. కావున వారందరూ విచ్చేసి విశేషమైనటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి ఊంజల్ సేవా కార్యక్రమంలో, అలానే మన అయ్యప్ప స్వామి అంబల పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలానే మన గంటావూరు, పలమనేరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు, అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వారందరూ వచ్చి విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి ఫలపంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం జరిగింది. మరికొద్దిసేపట్లో మహామంగళారతి కార్యక్రమం కూడా జరుగుతుంది. అలానే మహామంగళారతి కార్యక్రమం జరిగిన వెంటనే అన్నదాన కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కావున వచ్చిన భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలానే మన ఈ కార్యక్రమానికంతా మన కమిటీ మెంబర్లు కానీ, చైర్మన్ అన్న కానీ అందరూ ఏర్పాట్లు చేసి ఉన్నారు. భక్తాదులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంబల పూజ అనంతరం అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప స్వాములకు ప్రత్యేకమైనటువంటి భిక్షా కార్యక్రమం ఉంటుంది. కావున అయ్యప్ప స్వాములందరూ విచ్చేసి అయ్యప్ప స్వాములకు ప్రత్యేకమైనటువంటి భిక్షా కార్యక్రమం ఉంటుంది. కావున అయ్యప్ప స్వాములందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా